ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. ఆయన అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు. అలాగే కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషితో భేటీ అవుతారు. మరోవైపు మాజీ రాష్ట్రపతి కోవింద్ను కూడా చంద్రబాబు కలుసుకుంటారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సాగింది ఏపీ సీఎం చంద్రబాబు అండ్ టీం దావోస్ పర్యటన. 4 రోజుల్లో ప్రముఖ సంస్థలు సీఈఓలు, అధినేతలు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపింది ఏపీ ప్రభుత్వం. దావోస్ పర్యటనలో వేర్వేరు రంగాలకు చెందిన దాదాపు 15 వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమైన సీఎం. ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చంద్రబాబు ఏపీలో పెట్టుబడులకున్న అనుకూలతల్ని వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతల్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టుల్ని నెలకొల్పేందుకు ఆసక్తి కనబర్చాయి. దావోస్ పర్యటనలో స్విస్మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ ఫిస్టర్, స్విస్ టెక్స్టైల్ సీఈఓలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు ముఖ్యమంత్రి. సిఐఐ ప్రత్యేక సెషన్ లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై ప్రసంగించారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ కు గ్లోబల్ హబ్ గా మార్చబోతున్నామన్నారు. సిస్కో, ఎల్జీకెమ్, కార్ల్స్బెడ్ గ్రూప్, ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్ట్, వెల్స్పాన్ చైర్మన్ బీకే గోయింకాతో పెట్టుబడులపై చంద్రబాబు బృందం చర్చలు జరిపింది. సర్వర్ల కోసం సొంత చిప్లు రూపొందిస్తున్న గూగుల్ విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను పరిశీలించాలని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ను కోరారు. మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ తౌఫిక్ తో కూడా సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. పెప్సికో ఇంటర్నేషనల్ బెవరేజెస్ సీఈఓ యూజిన్ విలెన్సన్, పెప్సికో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహుతో భేటీ అయ్యారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహమ్మద్, ముంతలగత్ సీఈఓ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీల్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాల్సిందిగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్ ను కోరారు సీఎం చంద్రబాబు. ఫుడ్, హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ సంబంధిత ఉత్పత్తులకు పేరున్న సంస్థ యూనిలివర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విలియం ఉజ్జన్ తో చర్చలు జరిపారు. ఏపీలో 330 కోట్ల రూపాయలతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న యూనిలివర్ ను బ్యూటీ పోర్ట్ఫోలియోకు సంబంధించి టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందన్నారు. దావోస్ లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. సందర్భంగా ఏపీకి త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని, విశాఖ లాంటి నగరాల్లో కార్యకలాపాలని ప్రారంభించాలని, అలాగే విజయవాడ, తిరుపతిలో కూడా సౌకర్యాలున్నాయని వివరించారు.